కాళేయా చలవంశ పావనకరి కాశీపురాధీశ్వరి. కాశీ పట్టణానికి అంతటికీ కూడా ఆమె అధీశ్వరి. ఆమె అలా అన్నం పెడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు వ్యాస భగవానుడంతటి వాడికి కాశీపట్టణంలో అన్నం దొరకపోతే కోపం వచ్చి కాశీని శపిస్తానని చెప్పి కమండలంలో నీళ్ళు ఇలా పోసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. అన్నపూర్ణ బయటికి వచ్చి ఒక ఇంట్లోంచి అకస్మాత్తుగా బయటికి వచ్చి ఆమె ఎంత గొప్పగా పిలిచిందంటే, వేదశాస్త్ర పురాణములకన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి తల్లి, సమస్త వాంగ్మయము చేత ప్రతిపాదింపబడేటటువంటి తల్లి, అయ్యాదిమశక్తి సంయమీవరా రమ్మని సంజ్ఞ చేసే రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్ అంటాడు శ్రీనివాసుడు. ఆ తల్లి కాశికా పీఠ పురాధిరూఢ. ఆమె ఆ కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి. ఆదిశక్తి. ఆమె చేతి రత్నాల గాజులు కల్లుమంటుండగా ఆ వ్యాసుణ్ణి ఇలారా అని, ఓ సంయమీవరా ఇటు రమ్మని హస్త సంజ్ఞాదరలీల చేసే ఇలారా అని ప్రేమతో పిలిచి, ఏమాయ్ అన్నం దొరకలేదని శపించబోతున్నావే కాశీపట్టణాన్ని, ఇది పరమశివుడు పెట్టిన పరీక్షయ, నీకు తెలీదా? కాశీపట్టణానికి నేను అధిపతి. కాశీపట్టణంలో నా ప్రతిజ్ఞ ఏమిటో తెలుసా? శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డుతోడ అమృతపాయసమొసగు కాశీపురి ఆతిథ్య వేళలందు. వినవే, ఎరుగవే, ఆతిథ్య వేళలందు. నీకు తెలీదా? శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డుతోడ అమృతపాయసమొసగు అభ్యాగతులకు. కాశీపట్టణానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికి కాశీపట్టణంలో అన్నపూర్ణ స్వరూపంగా శ్రీ విశాలాక్షియే బంగారు పాత్ర పట్టుకుని తెడ్డుతో అన్నాన్ని పెడుతుందయా. ఇది నీకు తెలియదా? శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డుతోడ అమృతపాయసమొసగు అభ్యాగతులకు కాశికాపురి ఆతిథ్య వేళలందు. కాశికాపట్టణంలో అతిథులు అన్నం తినేటటువంటి వేళ అయ్యేటప్పటికి వినవే, ఎరుగవే, ఆతిథ్య వేళలందు అభ్యాగతులకు అన్నపూర్ణగా నేను అన్నం పెడతానని తెలియదా అని అన్నం పెట్టింది వ్యాసుడికి. అందుకే కాశీపురాధీశ్వరి, కాశీపట్టణానికి అధీశ్వరిగా నిలబడినటువంటి ఓ అన్నపూర్ణమ్మ, కాశీ వచ్చానమ్మా. శంకరాచార్యుల వారు కాశీపట్టణానికి వెళ్ళి అన్నపూర్ణమ్మ ముందు నిలబడి అడుగుతున్న మాట. అందుకని భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. అమ్మా అన్నపూర్ణ, నాకు భిక్ష పెట్టమ్మా.